బలవంతంగా స్కూల్ కి వెళ్తున్న పిల్లాడి ఫేస్ లా ఉంది. పర్వాలేదు చెప్పండి డాడీ. మేడం తిడతారని భయమా? చచా అదే లేదు, అంటే దాదాపు అదే అనుకో. నాకు అర్థమైంది కానీ భయపడకండి డాడీ. సరదాగా ఆట పట్టించాను, ఏం కాదు. అంటే మేడం రావడం నన్ను డ్రాప్ చేయడం ఇవన్నీ అబద్ధాలా? కాదు, మీద చేతులు వేయడం కూడా నిజం. అబ్బా, మేడం గారు డెఫినెట్ గా కోపడతారు కదమ్మా. అయ్యో డాడీ, నిజంగా కోపడదే అయితే ఇక్కడ దాకా తనే ఎందుకు తీసుకొస్తుంది? పట్టించుకునేదే అయితే మీ చేతుల్ని తనే ఎందుకు భుజాల మీద వేసుకుంటుంది? నువ్వు మందు తాగేవన్న విషయం ఎవరూ కావాలని చేశారని ఆవిడికి తెలియకుండా ఉంటుందా? ఆ, అంటే ఏం కాదంటావా? ఏం కాదు డాడీ, ఎందుకైనా మంచిది ఒక కట్టుడు పళ్ళ సెట్టు ఆర్డర్ ఇచ్చి వెళ్ళండి. దేవుడా, సార్. ఓ వచ్చేసారా? ఖచ్చితంగా రావాల్సిందని మీరే చెప్పారు కదా సార్. చెప్పండి సార్, ఏంటి వర్క్? అన్నది నేను కాదు కృష్ణ, మేడం. వెళ్ళు, వెళ్ళి మేడం గారు కలు. వెళ్ళి కృష్ణ, ఏమిటి ఆలోచిస్తున్నావు? మేడం. ఓ వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ పద్ధతి నాకేం నచ్చలేదు. అది మేడం, సారీ మేడం. మీరెందుకు సారీ చెప్పడం? ఇది మన జూనియర్ ఇంజనీర్ చేసిన తప్పు. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కదా అని ఢిల్లీ వెంచర్ అతనికి హ్యాండ్ ఓవర్ చేశాను. కానీ ఆ డిజైన్స్, క్యాలిక్యులేషన్స్ ఏవి నాకు నచ్చలేదు. ఇవాళ ఈవినింగ్ కల్లా ఈ ఫైల్ ఇవ్వాలి. మీరు మీ స్టైల్లో రీడిజైన్ చేసి నాకు ఇవ్వండి, ఓకేనా? ఓకే మేడం, డెఫినెట్ గా చేస్తాను. టేక్ ఇట్. మేడం, సారీ మేడం. ఇందాకే చెప్పాను కదా తప్పు మీది కాదని, మళ్ళీ సారీ ఎందుకు? అది కాదు మేడం, రాత్రి నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. మిమ్మల్ని చాలా ఇరిటేట్ చేశాను. అదా? నో ప్రాబ్లం. అయినా అది మీ బిహేవియర్ కాదు, మీ తప్పు కూడా కాదు. అదంతా ఆల్కహాల్ ఎఫెక్ట్. కానీ నేను అలా ప్రవర్తించడం... చెప్పానుగా నేనేం ఫీల్ అవ్వలేదని. మీరేంటో నాకు బాగా తెలుసు. వెళ్ళి ఆ ఫైల్ పని చూడండి. థ్యాంక్ యూ మేడం.
అమ్మా చందు చెప్పు. నేను కాదు డాడీ, మీరే చెప్పాలి. ఏం చెప్పనమ్మా? ఇంకే ఉంటుంది, మీ మేడం గారు మిమ్మల్ని తిట్టిన తిట్లు, మీరు వణికిపోతూ సారీల మీద సారీతో ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ పూసగుచ్చినట్టు చెప్పండి, నేను వింటాను. అలా మాట్లాడడానికి ఇక్కడుంది ఆషామాషి మనిషి కాదమ్మా, ద మోస్ట్ సీనియర్ ఆర్కిటెక్ట్ కృష్ణ ప్రసాద్. అబ్బా, మాకు తెలీదు మరి. అయినా మీరిప్పుడు మీకన్నా గ్రేట్ జయంతి గారి దగ్గర పని చేస్తున్నారు, అది మర్చిపోకండి డాడీ. ఆవిడ తిట్టిన తిట్లు చెప్పండి చాలు. నో నో నో, అలాంటిదేం లేదమ్మా. మేడం నన్ను ఒక్క మాట కూడా అనలేదు. రియల్లీ? అవునమ్మా, నేను మొదట భయపడ్డాను, కానీ అసలు ఆ టాపికే తేలేదమ్మా. ఏదో డిజైన్ వర్క్ ఇచ్చి అర్జెంటుగా చేయమన్నారంతే. అయినా బాగుంటుందని నేనే ఆవిడ సారీ చెప్పాను. మరి ఆవిడేమన్నారు డాడీ? అదేనమ్మా ఆశ్చర్యం, ఏమీ అనలేదు. పైగా తప్పు నాది కాదని, అంతా ఆల్కహాల్దేనని, నా గురించి పూర్తిగా తెలుసని కూడా చెప్పేశారు. వావ్, కంగ్రాట్స్ డాడీ. ఎందుకమ్మా, నన్ను తిట్టనందుక? లేదు డాడీ, మీ గురించి తెలుసుకున్నందుకు, ఎంత జరిగినా మీరేంటో గుర్తించినందుకు, మిమ్మల్ని తప్పు పట్టినందుకు. ఓకే ఓకే, పరిస్థితి ఇంత కూల్గా ఉంటుందని నేను అసలు ఊహించలేదమ్మా. వెరీ గుడ్ డాడీ, క్యారీ ఆన్ క్యారీ ఆన్. బాయ్ బాయ్. ఉంటాను. అంతా కూల్ గా ఉందంట తాతయ్య. నిజమా? నేను నమ్మను. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు. లే తాతయ్య, ఇది నిజంగా నిజం. అదేంటమ్మా, రాత్రి జరిగిన దానికి పెద్ద యుద్ధమే జరుగుండాల్సింది. ఇంత సింపుల్ గా ఎలా తేలిపోయింది? డాడీని ఒక్క మాట కూడా అనలేదంట, పోనీలేండి అన్నట్టుగానే మాట్లాడిందంట. అమ్మో, అగ్గి బరాటా లాంటి నా కూతురు ఇంత కూల్ గా ఎలా మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు అర్థమైంది తాతయ్య, మీ అమ్మాయిలో క్రమక్రమంగా మార్పు వస్తుంది. అంతేనంటావా? అవును తాతయ్య, నన్ను డాడీనో చూస్తే ఎంతలా అరిచేది, కోపంతో ఊగిపోయేది. అలాంటిది నవ్వుతూ కూల్ గా ఉందంటే మారినట్టే కదా. అంతదాకా ఎందుకు, రాత్రి డాడీ ప్రవర్తనకు అక్కడే లాగి పెట్టి ఒకటిచ్చేది. కానీ తను ఏదేదో మాట్లాడినా ఇంటి దాకా తీసుకొచ్చి వదిలి వెళ్ళిందంటే ఇది మార్పు కాక మరేంటి తాతయ్య? అవునమ్మా, మీ ఇంటి నుంచి వచ్చాక కూడా తను చాలా కూల్ గానే ఉంది. అనుకోకుండా నేను పెళ్లి ప్రస్తావన తెచ్చాను, అయినా కసుపుసులాడలేదు. కాస్త ఈ ముసలాడి మాట వినమ్మా అంటే ఏమీ అనలేదు. కాస్త నవ్వు ముఖంతోనే అలా లేచి లోపలికెళ్ళిపోయింది. అంటే సిద్ధాంతి వాక్కు ఫలిస్తుందనేగా అర్థం. ఏంటి తాతయ్య ఆ వాక్కు? 3 నెలల్లో జయంతి పెళ్లి అయిపోతుందని చెప్పాడమ్మా. ఖచ్చితంగా అవుతుంది తాతయ్య, వరుస చూస్తే అలాగే ఉంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వెంటనే డాడీకి మేడంకి పెళ్లి చేసేద్దాం. ఏంటమ్మా? అదే తాతయ్య, మీ అమ్మాయికి మా డాడీకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం అంటున్నాను. ఓహో, అలా అంటావా? నీ ఉత్సాహం చూస్తుంటే నాకు ముచ్చటగానే ఉంది, కానీ అంత తేలిగ్గా నా కూతురు ఒప్పుకుంటుందంటావా? ఆ మాటకొస్తే కృష్ణ మాత్రం ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారు తాతయ్య. ఒప్పుకోకపోతే ధర్నా చేస్తాను, కోప్పడతాను, బుజ్జకిస్తాను, బొమ్మ మూతి పెట్టుకుని మారం చేస్తాను. తప్పకుండా వింటారు. నీకేంటమ్మా, నీ మాటకు విలువిస్తాడు కాబట్టి కృష్ణ ఒప్పుకుంటాడు. మరి నా కూతురు అంత త్వరగా ఒప్పుకుంటుందనుకోను. మారిపోయిందని ఇప్పుడే అనుకున్నాం కదా, మీరు కూడా బొంగమూతి పెట్టి మారం చేయండి, వింటుంది. అమ్మో, తను అలాంటిది కాదు. ఆ మూతి వాచిపోయేలా ఒక్కటిస్తుంది. అప్పుడే తన్ను పూర్తిగా నమ్మటానికి వీల్లేదు. కాని తప్పదు, ఎలాగోలాగా తంటాలు పడాలి. నేను కూడా సాయం చేస్తాలే తాతయ్య. ఇద్దరం కలిసి ఏదో ఒక ప్లాన్ చేద్దాం.
ఓ నా మనవరాలు పూనుకున్నాక కాంది ఏమైనా ఉంటుందా? ఇక ఈ పని సక్సెస్ అయినట్టే. సరే తాతయ్య, ఇక వస్తాను. మంచిదమ్మా. ఏంటి మమ్మీ, ఏమైంది? ఏం జరిగింది హేమా? ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం కాదు, చిరాకు. ఎవరి మీద? నా మీద లేకపోతే వీడి మీద? ఎరా, నువ్వేమన్నా చేసావా? నేనా? భలేవారే డాడీ. నా చిరాకు మీ మీద కాదండి, ఆ చందు మీద. చందునా? చందు ఏం చేసింది మమ్మీ? చాలానే చేసింది. ఏవండి, మీరు కావాలని నా దగ్గర నిజం దాచారు కదూ? ఏ విషయం? చందు కాపురానికి వెళ్ళలేదని చెప్పారు గాని ఎందుకు వెళ్ళలేదో చెప్పారా? రాజాని మాధవిని అవమానించి అనుమానించి వచ్చిందని ఎందుకు చెప్పలేదు? అదేమంత గొప్ప విషయం అని చెప్పాలి? కాపురానికి తీసుకువెళ్ళకపోయినా, చేతులో పాడు చేసుకున్నా, చివరికి జరిగింది ఒకటే. చందు పుట్టింట్లోనే మిగిలిపోయింది. అసలు దానికి ఏమైనా పిచ్చి పట్టిందా? మాధవ్ గురించి అలా మాట్లాడడం ఏంటండి? తను ఎలాంటి మనిషో మీకు తెలీదా చెప్పండి? తెలియాల్సింది నీకు నాకు కాదు హేమా, చందుకి. తెలియక చేసిందాన్ని పొరపాటంటారు, తెలిసి చేసిందాన్ని ఏమంటారు? పొగరంటారు. ఆ పొగర్తోనే ఈ వాగుడంతా వాగుంటుంది. చందుకి మధ్య కళ్ళు బాగా నెత్తికెక్కాయండి, అందుకే ఇలా ప్రవర్తిస్తోంది. పాపం అండి, మాధవి గురించి అలా మాట్లాడటం, అలాంటి నిందలు వేయడం చాలా తప్పు కదండి. నాకు చాలా షాకింగ్ గా ఉంది డాడీ. చందు రాజా మీద కోపంతోనో లేక ఇంకేదైనా కారణంతోనో వెళ్ళటం లేదనుకున్నాను, కానీ ఇలా జరిగిందని అస్సలు అనుకోలేదు. వాళ్ళిద్దరినీ కలపడం కోసం మాధవి ఎంత కష్టపడిందో నాకు బాగా తెలుసు డాడ్. కృష్ణ అంకుల్ కూడా చాలా బాధపడుతున్నాడు రా. బాధపడి ఏం ప్రయోజనం అండి? చేసిన పనికి 4 తిట్టి బుద్ధి చెప్పాలి గాని. తిడితే వినే మనిషి అయితే అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్తుంది? వాళ్ళ నాన్న సారి తెప్పించి మంచి ముహూర్తానికి కాపురానికి పంపిద్దామని ఎదురు చూస్తూ ఉంటే ఈలోగా చేయవలసినంత చేసే వచ్చింది. అప్పటికి కృష్ణ అరిచాడు, బ్రతిమాలాడు, చివరికి చేయి కూడా చేసుకున్నాడు. ఇంకా అంతకంటే ఏం చేస్తాడు? వయసొచ్చిన ఆడపిల్లకి ఏ తండ్రైనా 4 మాటలు చెప్పగలడే గాని బలవంతంగా తీసుకెళ్లి ఆ ఇంట్లో దించి రాలేడు కదా. అంకుల్ చెప్తే వినకపోవచ్చు డాడీ, నేను చెప్తే వింటుంది. నేను వెళ్ళి తనతో మాట్లాడతానా? ఎందుకు అలా బిహేవ్ చేసిందో నిలదీసి మరీ అడుగుతానా? అమ్మా, నాకున్న బాధ్యతల్లో డాడీ విషయంలోనే కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తుంది. జయంతి గారికి ఎక్కడో ఒక మూల డాడీ అంటే ప్రేమ ఉంది. ఆ విషయాన్ని నేను కనిపెట్టేశాను. దాన్ని మరింత కదిలిస్తే జయంతి గారిని పెళ్లి చేసుకోవడానికి డాడీ నొప్పించొచ్చు. డాడీ నొప్పించడం నాకు పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఎందుకంటే నేనేడిస్తే తట్టుకోలేరు కదా, ఆ వీక్నెస్ చాలు. కానీ రాజా మాధవిల విషయంలోనే ఏ ప్రోగ్రెస్ లేదు. నాకున్న టైంలో వాళ్ళిద్దరినీ కలపగలనా లేదా అని అనుమానంగా ఉంది. నువ్వే ఏదో విధంగా నాకు సాయం చేయమ్మా. ఒక్కదాన్నే ఇంత పెద్ద బాధ్యతని మోయలేను. సహాయం చేసే మనిషిని చూపించమ్మా. సంతోష్, రా సంతోష్, ఎలా ఉన్నావు? ఈ మధ్య కనిపించడం లేదేంటి? కనీసం ఫోన్ కూడా చేయట్లేదు.
నీ నాటకాలు కాసేపు కట్టి పెడతావా? ఎందుకిలా మారిపోయావు? నీలో ఉన్నట్టుండి ఎందుకింత మార్పు వచ్చింది? మార్పా? ఏం మార్పు? నేనేం మారలేదే. అబద్ధాలు చెప్పొద్దు చందు. నువ్వేంటో నీకంటే నాకే బాగా తెలుసు. ఎందుకంటే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన వాణ్ణి. నువ్వు ఎప్పుడు ఎందుకు ఎలా ఉంటావో నాకు బాగా తెలుసు. రాజా మాధవుల విషయంలో ఎందుకిలా చేస్తున్నావో చెప్పు. ఓ అదా? అదా అని చాలా తేలిగ్గా తీసి పారేయకు చందు. మాధవి ఎలాంటి మనిషో నీకు తెలీదా? రాజా వ్యక్తిత్వం ఎలాంటిదో నీకు తెలీదా? నీకన్నీ తెలుసు, కానీ ఎందుకు వాళ్ళిద్దరి మధ్య అంత నీచమైన సంబంధం అంటగట్టావు? నేనేం అంటగట్టింది కాదు, అక్కడ చూసింది అడిగాను అంతే. అబద్ధం చందు, నువ్వు చెప్తుంది పచ్చి అబద్ధం. వాళ్ళిద్దరి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నా నీ కళ్ళు మాత్రం అది అబద్ధం అని నాకు చెప్తున్నాయి. నాకు తెలిసిన చందు ఇంత దిగజారి మాట్లాడదు. నువ్వు అలా మాట్లాడావంటే నేను నమ్మలేను. ఏంటి కారణం? ఎందుకు అలా మాట్లాడావు? కారణం అంటూ ఏమీ లేదు. నేను చూసేసరికి వాళ్ళలా కనిపించారు, కడిగేశాను అంతే. ఏది ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. నా మీద ఒట్టేసి చెప్పు, నిజమా? వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళేనా? చెప్పు. నో, ఏం మాట్లాడావు? ఏ కారణం లేకుండా నువ్వు ఇలా బిహేవ్ చెయ్యు. అలా చేసావంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో నాకు తెలియాలి. అది తెలిసే వరకు నేను ఎక్కడి నుంచి కదలను, అంతే. నువ్వొక్కడివే సంతోష్ నేను అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటని అడిగావు. చివరికి మా డాడీ కూడా నేను చేసింది తప్పని చెంపదెబ్బ కొట్టారే కానీ చందు ఎందుకు ఇలా చేసిందని ఎవ్వరూ అడగలేదు. మంచి స్నేహితుడు అంటే మన తప్పుల్ని ఎత్తి చూపడం కాదు, దాని వెనకున్న కారణం తెలుసుకోవాలి. నువ్వీ మాట అడిగినందుకు నీకో నిజం చెప్తాను, విని తట్టుకోగలవా? ఏంటది? నేను కావాలని రాజాకి మాధవికి మధ్య ఏదో ఉందని సృష్టించాను. రాజాకి నా మీద కోపం వచ్చేలా చేశాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్పు చందు, ప్లీజ్. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు బతకను కాబట్టి. ఏంటి చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి సెంటిమెంట్ కవరింగ్ ఇస్తున్నావా? కాదు, నా పరిస్థితి నాకు తెలుసు. నిజమైన ఫ్రెండ్ అవసరం నాకుంది కాబట్టి నిజం చెప్తున్నాను. నేను నమ్మను. అయితే రా. చూడు, ఇప్పుడెవరో తెలుసా? ఫేమస్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గారు. ఆవిడ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. చూడు సంతోష్.
చందు ఏమిటిదంతా? ఇప్పటికైనా నమ్ముతావా? నా ఆయుష్ కేవలం 3 నెలలే సంతోష్. ఈ 3 నెలల జీవితం కోసం రాజా దగ్గరికి నేను వెళ్ళినా, ఈ నిజం తనకి తెలిసినా రాజా ఏమైపోతాడు సంతోష్? జీవితంలో తను మరో పెళ్లి చేసుకోడు. నా కోసం ఎందుకు అతని జీవితం నాశనం అయిపోవాలి చెప్పు? అందుకే బాగా ఆలోచించాను. మాధవి కంటే రాజాని బాగా చూసుకునే అమ్మాయి దొరకదు. అందుకే వాళ్ళిద్దరినీ అనుమానించాను. ఆ కోపంతో అయినా రాజా మాధవిని పెళ్లి చేసుకోవాలి. కానీ కానీ నీకెంత పెద్ద జాబ్ రావడం ఏంటి చందు? ఈ విషయం వెంటనే అందరికీ చెప్పేద్దాం. పచ్చెందు. సంతోష్, ఆగు సంతోష్. చెప్పి ఏం సాధిద్దాం? నేను పోయాక ఏడ్చే వాళ్ళని 3 నెలల ముందు నుంచి ఏడిపెద్దావా? బతికే ఛాన్స్ లేదని తెలిసాక ఏం చెప్తావు నువ్వు? కానీ నువ్వెలా? చనిపోతానని బాధగా ఉందా? ఏ నీకు బాధగా లేదా? ఎందుకు బాధపడాలి? పుట్టిన ప్రతి మనిషికి చావనేది తప్పదు. కాకపోతే నేను కాస్త ముందు, అంతేనా?